నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 26 డివిజన్లలో 18 పంచాయతీల్లో ఒక్క పంచాయతీలో కూడా నీకు మెజార్టీ రాలేదు. ఒక్క డివిజన్లో కూడా నీకు మెజార్టీ రాలేదు. ఎందుకు రాలేదని ఆదాల ప్రభాకర్ రెడ్డిని అడిగాం, కానీ ఆయన సమాధానం చెప్పలా. ఆయన స్నేహితుడిని డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపి కొట్టించాడు, దాని గురించి చెప్పలా. ఆయన ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడినటువంటి అనేక మంది కార్యకర్తల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, దొంగతనం కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టాడు. వాటి మీద కూడా సమాధానం చెప్పండి అని చెప్పి చెప్తే దాని మీద కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పలా. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు సమాధానం చెప్పాలని అడిగాం మేము, నువ్వు చెప్పలా. నిన్న ఒక నలుగురు జోకర్లా, పెయిడ్ ఆర్టిస్ట్లా, లేకపోతే చెంచాలా నాకైతే తెలీదు. నీ తరఫున నీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక ఆయనేమో తా 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 అని ఒక ఆయన మాట్లాడాడు. ఒక ఆయన చూస్తే ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలా. సరే ఫైనల్గా ఒక ఆయన మాత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి చాలా మంచివాడు, పెద్ద మనిషి, ఆయన్ని మనం రాజకీయాలు పోయినాయి అని ఇప్పుడు వీళ్ళు నీతులు మాట్లాడుతున్నారు. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు నీతులు మాట్లాడించడం కాదు. 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ రెడ్డి గారు జరిగిన తర్వాత మాలాంటి కార్యకర్తల మీద నువ్వు పెట్టిన కేసుల గురించి, నువ్వు వేధించిన కేసుల గురించి చెప్పమంటే నీ చెంచాల చేత ఏదేదో మాట్లాడిస్తావా? నేను అడుగుతా ఉన్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి, వాళ్ళు చెప్పారు 67 కోట్ల దొంగతనం బిల్ అన్న, ఇది చాలా ఇంపార్టెంట్. నేను అడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఈ రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేసేదానికి గజగజ వణకుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కుచోతన స్థితిలో నిన్ను పిలిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేయమని నీకు చెప్తే ఎంత ఆశ్చర్యం అంటే, జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఈ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు భయపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారినే బ్లాక్మెయిల్ చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? నేను పోటీ చేయాలా శ్రీధర్ రెడ్డి మీద ఎవరు పోటీ చేసినా గెలవరు. శ్రీధర్ రెడ్డి ప్రజల్లో ఉంటారు. శ్రీధర్ రెడ్డి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే కార్యకర్తలు, నాయకులు శ్రీధర్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. కానీ శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేస్తే ఓడిపోతామని ప్రభాకర్ రెడ్డి కూడా తెలుసు. ఆ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పినటువంటి మాట ఏందో తెలుసా? ఇదిగోండి, నిన్న నీ చెంచాల చేత అడిగిచ్చావు. ఏదైతే 67 కోట్ల దొంగ బిల్లు గురించి CFMS ID నెంబర్ చెప్పండి. నేను మొన్న చెప్పలా ప్రెస్ మీట్లో, ఎందుకులే పెద్దోడని. ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకులే నేను చెప్పలా, అవసరమైతే చెప్తాను అని చెప్పా ప్రభాకర్ రెడ్డి. నిన్న నీ చెంచాల చేత అడిగిచ్చావు కదా, CFMS ID చెప్పు అని. ఇదిగో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద నేను పోటీ చేయాలి అంటే ఈ 67 కోట్ల దొంగ బిల్లు నాకు చేస్తే నేను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేస్తానని చెప్పావు. వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ. ఐఐటి అయినా, నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ 1. 30 సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ. చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, గోమతి నగర్, నెల్లూరు.